ఇది అతుకుసార దుంప, అతుకుసార అని పిలుస్తారు చట్నీ. ఎముకలు ఇరిగిపోయినప్పుడు బెల్లం ఈ కాండం మెత్తగా నూరి బెల్లం వేసి నూరి పట్టేస్తారన్నమాట, వేసి కట్టుకట్టేస్తారు, అది అలా అతుక్కుపోద్ది అనమాట. 2 ఈ ఈ కాండం పేస్టు కొంచెం నాన్ వెజ్ చికెన్ కర్రీలో వేసుకుని వండి తింటారన్నమాట. తింటే బోన్ తొందరగా అతుక్కుపోద్దట అది. తర్వాత వీళ్ళు చెప్తారు అనమాట, ఈ ఫ్రూట్స్ తింటారంట. ఫ్రూట్ తినడం అంటే సీజనల్గా వస్తుంది కదా, ఒకసారి ఎందుకంటే ఆ ఫ్రూట్లో ఫుల్ కాల్షియం ఉంటుంది అన్నమాట. కాల్షియం ఆ తినలో ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి, ఎదిగే పిల్లలు కొంచెం స్ట్రాంగ్గా ఎదుగుతారు అనమాట. అందుకే ఎముకలు బలంగా ఉంటాయి. అందుకే వీళ్ళకి ఏమి కాల్షియం డిఫిషియన్సీ ఉండదు, కాల్షియం లెవెల్ ఎక్కలేదు. అలా అడవిలో బోల్డ్ సప్లిమెంట్ అంటే ప్రకృతి అన్నీ ఇస్తాం మనకి. సో దాన్ని వాడుకోవడం తెలియాలి. వీళ్ళకి తెలిసినట్టు మనకేం తెలియదు. అంటే వీళ్ళు చక్కగా ప్రకృతిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు కాబట్టి చక్కగా ఉన్నారు. కొన్ని రకాల మందులు చేసేవాడు. అవును, అందుకే ఇతను వైద్యుడు, వైద్యం తెలిసి మందులు తెలిసేట. అది మా ఆవిడ చచ్చిపోయి 2 సంవత్సరాలు 2 నెలలు అయిందండి. మా ఆవిడ అన్ని మా ఆవిడ చెప్పేది. అబ్బా బాగుంది. ఇది అతుకుసార దుంప అంటారు. అతుకుసార అంటే ఇబిగిరిగిపోయింది అనుకో చెయ్యు, అది పట్టి కట్టితే అతుక్కుపోద్ది అనమాట. అతుకుసార దుంప అని ఎముక అతుక్కోవడానికి పేస్ట్ బెల్లం వేసి నూరేసి పొట్టేసడమే అతుకుపోద్ది. ఎముకల్లా ఉంటుంది, జాయింట్లలాగా అతుకుల్లా ఉంటుంది, ఎముకలాగా ఉంటుంది. మన ఎముకలు ఎలా ఉంటాయి అలాగే జాయింట్లు ఉంటాయి అనమాట. పండు తింటారా? అబ్బా ఓకే. పండులో కాల్షియం ఉంటుంది అనమాట, న్యాచురల్ కాల్షియం ఉంటుంది. ఆ పండు తింటే వీళ్ళకి ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఉక్కు ముక్కలు అంటారు వీళ్ళు. మనం పైకి ఆకారం లోపల అటారం, పైన పటారం లోపల అటారం, నడితే విరిగిపోతాం వరకు పుట్టుకుని చూడండి. అవునవును పండు బాగుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలా విరిగిపోయింది కదా, దీనికి ఇదే కాపు అండి. కాపి ఇలా వేసి కట్టేవాడు దీనికి. ఇది కట్టేవాడు. అబ్బా నొప్పి తగ్గిందండి చూడండి. ఇలా ఎముక ఏరికాయ వాసినప్పుడు ఇలా కాపీ అంటే వేడి చేసి ఈ ఆకుల్ని నిప్పుల మీద వేడి చేసి గోరువెచ్చగా వేసి కడితే ఇలా గుడ్డతో కడితే నొప్పి లాగేస్తాం అన్నమాట. పెయిన్ న్యాచురల్ పెయిన్ రిలీఫ్. మన పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ కిల్, మనం కిల్లు. చూసారా? సప్పి చెట్టు, వీళ్ళ వరకు భాషలో సప్పి చెట్టు అంటారు. సప్పి చెట్టు అంటారట. ఇది పెయిన్ సప్పగా లాగేస్తానమాట. వేడి చేసి నిప్పుల మీద వేడి చేసి ఎముక ఇరిగిన దగ్గర, వాపు నొప్పి దగ్గర ఇలా కడతారట. కడితే కట్టేస్తే ఆ నొప్పి లాగేస్తారు, వాపు నొప్పి లాగేస్తారు. బొల్లచామ అంటారు. బొల్లచామ, బుల్లిచామ. ఇది బుల్లిచామ, శామ దుంపలు అంటే అనమాట. ఓకే. మేకలకి కాలుకి దెబ్బ తగిలి పుచ్చిపోవడం అంటే పురుగు పడ్డం, అంటే గ్యాంగ్రీన్లా ఫామ్ అవ్వడం అనమాట. ఇప్పుడు మనం చూడండి డయాబెటిక్ పుళ్ళు పడి పురుగు పట్టేస్తుంది, ఇంకా తీసేస్తాం కాలు అయితే. అలాగే మేకలకి అయితే వేస్తారు. అంటే మేకలకి అయితే వేసారంటే మనకే పని చేస్తాను అర్థం. దీని దొరకగా పురుగు పోద్ది అనమాట, చచ్చిపోద్ది. ఇది వేస్తే దానికి ఆ పురుగు చచ్చిపోద్ది అనమాట. పుండు అయితే వేస్తారు, అప్పుడు వేస్తాం. ఓహో సూపర్, బాగుంది. మీ డాక్టర్ అంతే మీరు చెక్క మందులు చేశారు, మీరు ఏదో నమ్ముకున్నారు అని అంటారు మీ డాక్టర్. మా డాక్టర్ మా మన్నంకడ పుట్టినవాడు చెక్క మందులు ఎన్ని ఉన్నావో అన్ని చెప్తున్నాడు అన్నమాట మీకు. ఇప్పుడు చూడడానికంటే డాక్టర్ వాడికాడికి పోతే చెక్క మందులు వాడుతున్నారు అని, వైద్యం చేస్తున్నారు అని, 2 నమ్మకం ఉన్నది అని తిడతాడు మాకు. చూడు అన్ని మందులు చెప్తాడు మా డాక్టర్ కాబట్టి. మా అడవిలో పుట్టినవాడు, మా అడవిలో మందులు చెప్తాడు మా. అంతేనా? మీ వాడిని అయితే నేను నమస్తే అండి, మాది ఏలూరు దగ్గర కళ్ళచెరువు గ్రామం. నేను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ని, ఆర్ఎంపీ డాక్టర్ని, ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు. అయితే ఇలాగే సార్ది ఒక 9 months బ్యాబో యూట్యూబ్లో చూశాను. ఇలాంటి చాలా చూస్తుంటాంలే అని అనుకుని సార్ని చాలా తక్కువ అంచనా వేశాను నేను. తర్వాత నా మిస్సెస్ బండి నుంచి పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ 15 days పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేశాను భయపడుతూనే. తర్వాత విడ్డి హాస్పిటల్ అని తిరుపతి దగ్గర ఒకటి ఉంది, ద్వారకా తిరుమల దగ్గర. ఆ విడ్డి హాస్పిటల్
తీసుకెళ్ళి రేడియం థెరపీ 4 రోజులు ఇప్పించానండి. ఆవిడ కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజ్లో లేదు. ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది. ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చిందండి. చివరికి ఏమైతే అది అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరికి వచ్చాను. 20 డేస్లో ఆవిడ 80% రిలీఫ్ వచ్చిందండి. బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్. ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంది. 90% తగ్గింది. ఇంచుమించు సుమారుగా 40 years నుంచి నేను సైనసిస్తో ఇబ్బంది పడుతున్నాను. నేను చైనా నుంచి ఒక ఆక్యుపంచర్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళాను. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్, అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు కానీ నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అదేదో తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప నేను ఏం చేయగలనండి, ఎవరైనా అదే గత చేసేదంటే ఇది అంతేనా, జలుబు చేసినప్పుడు టాబ్లెట్ వేసుకో అన్నది. 9 months అగో నాకు కానీ ఏమీ తెలియదు, నెల్లిమర్లు ఏమీ తెలియదు. క్యాంపులు ఏమి వైజాగ్ టీటీటీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు. అక్కడికి వచ్చాం ఇద్దరం, ఆవిడికి అక్కడే తీసుకున్నాం. జస్ట్ నేను ఆయిల్ టీ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది. జస్ట్ ఆయిల్ టీ తాగాను అక్కడ, ఆయిల్ టీ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది. కోవిడ్ ఫిక్స్కి వెళ్ళాను నేను. ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయినాయి నాకు. యాక్చువల్గా చాలా ఆయాస పడేవాడిని, ఇబ్బంది పడేది. సైనసిస్ 9 months అయింది. ఈ రోజు కూడా సైనసిస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి. 1 month వాడమన్నారు సార్, 1 month వాడాను మెడిసిన్స్. మళ్ళీ ఎందుకైనా మంచిదని మొన్న ఒక 1 monthకి తీసుకున్నాను మళ్ళీ. అది ఊరికే వాడాలని వాడాను తప్ప 9 months నుంచి అసలు నాకు సైనసిస్ అనేది లేదండి. యాక్చువల్గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం. యాక్చువల్గా పొగిడేవని కాదు కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దైవం అని. అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారు ఎవరికి తెలియదు కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన, అంతే నా ఉద్దేశం అయితే. అది పొగట్టం అని కాదు, ఇది ఎవరైనా పొగడతనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. రాధార్ మనోహర్ దాస్ గారు అన్నారు, రవి ధర్మాలకు అమ్మకపోతే కర్మ అని ఆయన అన్నారు. అది అక్షర సత్యం ఆయన. నేను అది విని చాలా ఆనందపడ్డాను. నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక 20 మంది పేషెంట్లు పంపింటాను, బ్యాక్ పెయిన్ పేషెంట్లు. ఆయన వైద్యం చేయకుండా 20 మంది కూడా సార్కి దండం పెట్టమనేసి నాకు పెడుతున్నారు. డాక్టర్ గారు మంచి ప్లేస్కి పంపించారని. నాకు అది పెట్టాల్సింది ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను. నేను ఇంకా సార్ దగ్గరికి పంపిస్తూనే ఉంటాను. పెయిన్ కిల్లర్ అనేది వాడదలుచుకోలేదు. ఇంకా యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్కి వాడదలుచుకోలేదు. పెయిన్ అనే మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే. సార్కి అయితే నేను కూడా రుణపడే ఉన్నాను. క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అండి. ఇటువంటి అద్భుతమైన క్యాంప్ని నేనైతే నాకు 56 సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు. 56 సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదండి. చాలా బాగుందండి, అత్యద్భుతం ఇదండి. థ్యాంక్స్.